వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో అంగస్తంభన సమస్యలు వస్తూ ఉంటాయని చెప్పేసి మనకు ప్రీవియస్ వీడియోలో డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇప్పుడు బైక్ ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళలో కూడా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి నవీన్ అన్నారు. అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఎక్కువ కూర్చున్నా, అదేవిధంగా ఎక్కువ బైక్ డ్రైవ్ చేసినా కూడా అంగస్తంభన సమస్యలు ఎందుకు వస్తాయి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. నిజంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా దీనివల్ల కూడా అంగస్తంభన సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళే క్వశ్చన్స్ వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తే మామూలుగా ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి వింటూ ఉంటాం. కానీ అంగస్తంభన సమస్యలు ఎట్లా వస్తాయి దీని నుంచి? ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. బైక్ డ్రైవ్ చేస్తే అంగస్తంభన సమస్యలు డైరెక్ట్గా రావు. బేసికలీ చాలామంది ఎక్కువ టైము ఈ కూర్చొని ఉండటం కానీ దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వాళ్ళకు పెల్విక్ గడ్డిల్ అంటే మనకి ఎక్కడైతే ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయో అక్కడ ఉండే మజిల్స్ చాలా పని తక్కువ పెడుతున్నారు. మిగతా దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో దీంతో చిన్నగా అంగస్తంభన లోపాలు వస్తున్నాయి అన్నది నా థాట్ ప్రాసెస్. ఓకే ఓకే. బేసికలీ వీళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు బైక్ రైడ్లో బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. అది అందరికీ తెలిసిన సమస్య. అంటే పోస్చరల్ మాడిఫికేషన్స్ కావచ్చు, ఎక్కువ టైము ప్రయాణం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన వెన్నుపూస మీద పడతాయి, దానివల్ల పెయిన్ రావచ్చు. ఓకే. సో ఆ వెన్నుపూస నుంచే మనకు నరాలు పెన్నిస్కి వెళ్తాయి, అంటే అంగానికి వెళ్తాయి. సో వీటిలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా అంగస్తంభన లోపాలు రావచ్చు అనేది ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇట్లా ఎక్కువగా బైక్ మీద కూర్చొని డ్రైవ్ చేసే వాళ్ళలో నమ్నెస్ వస్తూ ఉంటుంది, అంటే తిమ్మిర్లాగా ఈ భాగం మొత్తం వస్తుంటది. అది దేనివల్ల సార్? సో అదే ఇప్పుడు అక్కడ వెన్నుపూస నుంచి ఏవైతే ఈ నరాలు అంటే మనకు సప్లై చేసే నరాలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి వాటిలో ఏమాత్రం ఒత్తిడి కలిగిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా అంటాం, అది పోస్చరల్ ప్రొసీజర్స్లో మనము ఆ పెద్ద సయాటికా నర్వ్ మీద ఒత్తిడి పట్టడం వల్ల మనకు ఆ నమ్నెస్ అనేది వస్తుంది. అదే విధంగా ఈ పెల్విక్ గడ్డిల్కి సంబంధించి, నడుముకి సంబంధించి నరాలు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి వాటిలో చిన్న ఒత్తిడి కలిగిన మనకు నమ్నెస్ అనేది వస్తుంది. కొంతమంది నాకు పెన్నిసే ఉన్నట్టు కనిపించడం లేదు సార్, అసలు నమ్ముగా ఉంటుంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏదైతే పెన్నిస్కి సంబంధించిన నర్వ్ మీద ఒత్తిడి పట్టడం వల్లే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎక్కువ పోస్చరల్ మాడిఫికేషన్స్ లేకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, పెల్విక్ గడ్డలు కదలకుండా ఉండడం వల్ల వచ్చే సమస్యలు. వీటన్నిటికీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రవైజ్ చేస్తే ఇవన్నీ ఈజీగా. మీ రియల్ ఎక్స్పీరియన్స్ లో చాలా వరకు రోజు చాలా మంది చూస్తూ ఉంటారు కదా, ఈ సమస్యతో వచ్చిన వాళ్ళని చూసారండి? సార్ నేను ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ లోనే ఉంటాను, కానీ నాకేంటంటే ఒకప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చొని ఉంటే టెస్టికల్స్లో ప్రాబ్లం వచ్చి పిల్లలు పుట్టరు అని చెప్పేసి విన్నాం. కానీ ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంగం సంబంధించట్లేదు, కూర్చోవడం వల్ల అంటున్నారు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును, అవగాహన పెరిగి వాళ్ళ పోస్చరల్ మాడిఫికేషన్స్ మారుతున్నారు. స్టిల్ వాళ్ళు ఏంటంటే ఈ సమస్య నుంచి, అంగస్తంభన ప్రాబ్లమ్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే. సో బేసిక్గా ఎక్కువ సమయం కూర్చోవటం అంటే ముఖ్యంగా డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పాపం ఎక్కువ కాలం వాళ్ళు ఒకే పొజిషన్లో కూర్చొని ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు అవగాహన పెరిగి కొద్దిగా అవర్లీ చేంజ్ అవుతూ మధ్యలో నాప్స్ తీసుకుంటూ వాళ్ళ కొద్దిగా ఈ పెల్విక్ గడ్డల్ని కదిలిస్తూ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. బట్ స్టిల్ ఏంటంటే కొంతమందికి ఈ అవగాహన లేక అలాగే ఒక పోస్చరల్ మెయింటెనెన్స్ అలాగే జరుపుకుంటూ వాళ్ళకి ఈ సమస్యల్లోకి వస్తున్నారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెంచుతామో ఆటోమేటిక్గా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయవచ్చు. మాకు అసలు ఎక్సర్సైజులు కానీ యోగాలు కానీ చేసే టైం కూడా లేదు సార్, మీరు చాలా బిజీ అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంది సార్? అందరికీ యోగా కావాలి, అందరూ చేస్తే మంచిదే. బట్ బేసిక్గా అంగస్తంభన లోపాలకి కొన్ని కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ గడ్డిలకు సంబంధించి ఎక్సర్సైజెస్ అంటాం. సో అవి చేయమంటాం. సార్ మాకు అది కూడా టైం లేదు, మేము అసలు మా పనులు చేసుకోవడానికే మాకు ఇబ్బందిగా ఉంది, అవి చేసినా ఫలితం లేదనే వాళ్ళు కూడా. అవును, అవి చేసినా కానీ మాకు ఫలితం రావట్లేదు అనడానికి మెయిన్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణం అంగానికి రక్తం లోపించడం. సో ఆ రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది పూర్తి ఫామ్లో ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది మనం అప్లై చేయడం వల్ల వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా అంగస్తంభన సమస్యలను మనము ప్రివెంట్ చేయవచ్చు. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్ ఇది? సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎన్ని షాక్స్ ఇవ్వాలి,
ఎంతకాలం ఇవ్వాలి అనేది మనం డిసైడ్ అవుతుంది. యూజువలీ నేను పర్టికులర్గా నా దగ్గరకు వచ్చే సమస్యలు అన్నీ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షను, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషను, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో, లేకపోతే పెరినిస్ డిసీజ్లో ఇవి వస్తూ ఉంటాయి. వీటికి నేను 8 to 10 సెషన్స్ నడుపుతాను. అంటే అది వీక్లీ రావాల్సి వస్తుంది నా దగ్గరికి. కొద్దిగా టైం తీసుకున్నా వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ ఉండడానికి నేను ట్రై చేస్తాను. 3 months ఒక 2 నుంచి 3 months వరకు నా దగ్గర ట్రీట్మెంట్. ఓకే. ఈ బైక్ డ్రైవే కాకుండా మామూలుగా కారు కావచ్చు, హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా కూర్చొని సీట్ దగ్గర హీట్ కూడా జనరేట్ అవుతా ఉంటుంది. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? పాతకాలంలో ఏంటి అంటే ఈ జనరేషన్ టెంపరేచర్ కంట్రోల్స్ ఏమి లేవు. ఇప్పుడు కొద్దిగా మంచి వెహికల్స్ జనరేషన్. కానీ ఈ హీట్ అసలు టెస్టికల్స్ బయట ఉండడానికి కారణం ఏంటంటే హీట్ని మెయింటైన్ చేయడం. సో ఈ టెస్టికల్స్ ఎప్పుడు శరీరానికి దగ్గరగా ఉండడం వల్ల దాంట్లో ఉండే టెస్టోస్టెరాన్ కావచ్చు, ఉత్పత్తి అయిన శుక్రకణాలు కావచ్చు చనిపోతాయి. అంటే పనికి రాకుండా పోతాయి. సో అందుకని వీలైనంత వరకు ఈ టెస్టిస్ దూరంగా ఉండడానికే చూస్తాం. కానీ ఈ సీటింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ టెస్టిస్ మన శరీరానికి అంతుకొని ఉంటుంది. మన శరీరంలోని ఉష్ణోగ్రత టెస్టిస్లోకి వెళ్ళి రెగ్యులర్ ఉష్ణోగ్రత కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ శుక్రకణాలు చనిపోవడం అనేది జరుగుతాయి. సో అలా కాకుండా కొద్దిగా ఎక్కువసేపు కూర్చోకుండా చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో గ్యాప్ తీసుకుంటూ మనం ఉంటే ఇట్లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఓకే. ఏదైనా అంటే సునీల్ కుమార్ రెడ్డి గారు ప్రతి వీడియోలో కూడా డైట్ కూడా చెప్తా ఉంటారు. అంటే ముందు అసలు డాక్టర్ దగ్గరికి రాకుండా మనం హెల్తీగా ఎట్లా ఉండాలి అని చెప్పేసి సార్ చెప్తా ఉంటారు. అదేవిధంగా డైట్ కూడా చెప్తారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచి సార్ దీనికి? సో బేసికలీ ఈ వృషణాల హెల్త్ కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా కానివ్వండి, ప్రిమెచ్యూర్ లేకుండా ఉండడానికి మనకు ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థంలో దానికి కావాల్సిన ఆఫ్రోడిసియాక్స్ అంటాం, అన్నీ ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా మనకు హైడ్రేషన్ పెంచే పదార్థాలు అంటాము. ఎక్కువ వాటర్ తీసుకోవటం, మామూలుగా మనం పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు నట్స్ తినమని చెప్పేసి, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పేసి. వీటిల్లో ఎల్-కార్నిటిన్ పదార్థం ఉండడం వల్ల మనకు ఆఫ్రోడిసియాక్గా పనికొస్తుంది. ఇవి తినమంటాం. హైడ్రేషన్ పెంచడానికి జ్యూసెస్ అంటే బీట్రూట్ జ్యూస్ కావచ్చు, వాటర్ మిలన్ జ్యూస్ కావచ్చు, ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే సెక్షువల్ యాక్ట్కి ముందు తాగితే ఇంకా బాగుంటుంది అంటారు. అండ్ ఈవెన్ మునగకాడలు కూడా మన ఆఫ్రోడిసియాక్గా పనిచేస్తాయి. హ్యాపీ హార్మోన్స్ ఇంప్రవైజ్ చేసే అరటిపండు కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, అంటే ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ అంటాము, ఇవి మూడ్ని ఇంప్రవైజ్ చేస్తాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సో ఏదైనా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చునే వాళ్ళు కానీ, మరీ ఎక్కువ మీ వర్క్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. కానీ అట్లే కూర్చోకుండా కొంచెం వాక్ చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నారంటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అయితే నడుస్తుందని చెప్తున్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.